కైలాసంగా పిలువబడుతున్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో నిన్న అంటే మహాశివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళని దర్శించారు. వేకువజామునే పాతలాంగ వద్ద పుణ్యస్థానాలను ఆచరించి అంటే భక్తులైతే క్యూలైన్లో ఉండి ఓం నమః శివాయ అంటూ ఓంకార నాదంతో ఈ యొక్క శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళని అయితే దర్శించారు. అసలు నిన్నటి నుంచి అయితే ముఖ్యంగా అంటే 5 గంటల నుంచి ఈ యొక్క ప్రభోత్సవము, అలాగే నందివాహన సేవ, 10 గంటల నుంచి 12 గంటల వరకు పాగ అలంకరణ అయితే చేశారు. ముఖ్యంగా ఈ పాగకు సంబంధించింది అయితే పృథ్వీ వెంకటేశ్వర కుటుంబము, చీరాల వాస్తవ్యులు, హస్తినాపురానికి చెందిన పృథ్వీ వంశస్థులైతే ఈ యొక్క పాగ అలంకరణ అయితే చేస్తారు. ముఖ్యంగా వధూవరులకు సంబంధించి అంటే వరునికి అంటే పెళ్లి సమయంలో ఎలా అయితే పాగా మనం పెట్టి వివాహానికి బాసికము చుట్టి ఎలా అయితే రెడీ చేస్తామో అలాగే ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాల అంటే ఆ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకం, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్న సమయంలో ఈ యొక్క పాగ అలంకరణ అయితే జరుగుతుంది. ముఖ్యంగా 10 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా 2 గంటల పాటు ఈ యొక్క పాగ అలంకరణ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఆలయ బంగారు గోపురం, విమాన శిఖరం సంబంధించిన త్రిశూలము నుంచి మొదలుకొని ముఖమండపం వద్ద ఉన్న నందులకు అనుసంధానం చేస్తూ ఈ యొక్క అంటే ఈ పాగ అలంకరణ అయితే చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క పాగను అంటే పృథ్వీ వంశస్థులైన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పృథ్వీ సుబ్బారావు అయితే ఈ యొక్క ఈ పాగ అయితే అలంకరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు మూర చొప్పున 365 రోజులు చొప్పున 365 మూరల చొప్పున ఈ యొక్క పాగను నేసి ఈ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దేవస్థానానికి అయితే అప్పగించారు. నిన్న రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క పాగ అలంకరణ కార్యక్రమం అయితే జరిగింది. ఈ యొక్క పాగకు సంబంధించి అంటే భక్తులు కూడా వీక్షించేందుకు సుమారు 8,000 మందిని మధ్య ఇక్కడికి అంటే కూర్చొని వీక్షించేందుకు అధికారులు అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమార్ కానీ అలాగే ఎస్పీ సునీల్ శరణ్, అంతేకాకుండా దేవస్థానం సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ తమ సిబ్బందితో పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తు కార్యక్రమం కూడా చేశారు. అలాగే భక్తులు కూడా ఎంతో సమయంతో పాటించి అదే కాకుండా ప్రవచన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఈ యొక్క పాగ అలంకరణ అయితే పెళ్ళి అయిన తర్వాత ఎలాగైతే పందిరి కావచ్చు, అలాగే పాగను కావచ్చు మనమైతే ఉంచుతామో అలాగే ఈ యొక్క పాగను కూడా 5 రోజుల పాటు ఇక్కడే దేవాలయం వద్దనే ఉంచి ఆ తర్వాత మళ్ళీ దీన్ని తీసివేసి ఈ యొక్క వస్త్రాన్ని కూడా భక్తులకు అందించే రీతిలో చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇక్కడ దేవస్థాన విక్రయ కేంద్రాల్లో కూడా అంటే దేవస్థానం రుసుము చెల్లించి ఈ యొక్క ప్రసాదంగా ఈ యొక్క అంటే ఈ పాగ వస్త్రాన్ని అయితే భక్తులకు కూడా పంపిణీ చేస్తారు. ప్రధానంగా లడ్డు ప్రసాదంతో పాటు దేవస్థానం క్యాలెండర్లు, అలాగే డైరీ సంబంధించి అలాగే ఈ వస్త్రాన్ని కూడా ఒక కిట్గా ఏర్పరిచి లడ్డు ప్రసాదాన్ని అయితే శ్రీశైల దేవస్థానం ఎంతో అంటే ప్రతిష్టాత్మకంగా ఈ వస్త్రాన్ని కూడా భక్తులకు పంపిణీ చేస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు 11 రోజుల పాటు జరుగుతున్న ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి అయితే ఈసారి అధికార యంత్రాంగం, అలాగే ఈ ధర్మకర్తల మండలి, అలాగే సభ్యులు, చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, సభ్యులు, అలాగే ఈవో శ్రీనివాసరావు కూడా పెద్ద ఎత్తున తమ అధికార యంత్రాంగంతో అలాగే సిబ్బందితో ఈ యొక్క అంటే ఏర్పాట్లను అయితే చేశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రథోత్సవ కార్యక్రమం కూడా రమణీయంగా జరగనుంది. దీనికోసం వేలాది మంది భక్తులు కూడా తండోపతండాలుగా శ్రీశైల క్షేత్రానికి వచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క 4 రోజుల పాటు భక్తులైతే శ్రీశైల క్షేత్రానికి అయితే చేరి ఆ యొక్క రమణీయమైన దృశ్యాన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వేచి ఉన్నారు. ముఖ్యంగా రథాంగ బలి కార్యక్రమం అయిన తర్వాత స్వామి అమ్మవార్లను పల్లకిలో వేంచెంబు చేసి అలాగే ఈ రథంలో కూర్చుండబెట్టి ఈ యొక్క అంటే రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు, అలాగే నంది సర్కిల్ నుంచి మరి గంగాధర మండపము వరకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా అయితే చేస్తారు. ఏదేమైనప్పటికీ ఈసారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు సుమారు అంటే నిన్ననే 1.5-2 లక్షల వరకు కూడా స్వామి అమ్మవార్లను దర్శించినట్టుగా గణాంకాలు అయితే చెప్తున్నది. ఏదైనప్పటికీ మహాశివరాత్రి పర్వదినమే కాకుండా
అన్ని రోజుల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. శివదీక్ష తీసుకున్న భక్తులైతే తమ విరుముడి మాలను అయితే శివదీక్ష శిబిరాల్లో అంటే వితరణ చేసి ఆ తర్వాత స్వామి అమ్మవార్ల అంటే ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్షతో అలాగే అంటే ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఉపవాస దీక్ష తీసుకొని జాగారం అయితే చేస్తారు. నిన్నంతా కూడా భక్తులు పెద్ద ఎత్తున నిద్రాహారాలు మారి ఉపవాస దీక్షలతో ఈ యొక్క జాగరణ చేసి స్వామి అమ్మవార్ల అనుగ్రహం అయితే పొందిన పరిస్థితి ఇక్కడ శ్రీశైల క్షేత్రం నెలకొంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.